ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో సుమ, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు సోదరిమణులు అలేఖ్య చిట్టి పికిల్స్ అనే బ్రాండ్తో పచ్చళ్ళ వ్యాపారం నడుపుతున్నారు. వీరు వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేసి అమ్ముతారు. పీతలు, రొయ్యలు, చేపలు, చికెన్ వంటి నాన్ వెజ్ పచ్చళ్లతో వీళ్ళు ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వీళ్ళు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ వీడియోల ద్వారా తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన ద్వారా వాళ్ళ వ్యాపారం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అసలు ఈ కాంట్రవర్సీ ఎలా స్టార్ట్ అయిందంటే, కొన్ని రోజుల క్రితం ఒక కస్టమర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేశాడు. వెంటనే అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి పచ్చళ్ళ రేట్ల లిస్టు వచ్చింది. అరకిలో నాన్ వెజ్ పచ్చడి ధర 1200 రూపాయలు ఉండడం చూసి ఆ కస్టమర్ 2 చేతులు జోడించి ఎమోజీతో ఇంత ధర ఎందుకు అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా అలేఖ్య సిస్టర్లో ఒకరు తిట్లతో ఒక వాయిస్ నోట్ పంపారు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండదు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ, పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా. ఎవరో తెలియని కొత్త కస్టమర్ మీ పచ్చళ్ళు ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు, మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించినందుకు, నీ భార్యకు, లవర్కు బంగారం ఏం కొనిపెడతావు, నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా ఘాటుగా మాట్లాడమే కాకుండా చివరిలో పచ్చి బూతులు కూడా తిట్టారు. అయితే మీకు పెద్దగా డబ్బులు సంపాదించలేని యువతకు మోటివేషన్ ఇవ్వాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి. అంతేకాదు పికిల్స్ రేట్స్ అంత ఎందుకని ప్రశ్నించినందుకు, వాళ్ళ పికిల్స్ అంత రేట్ ఎందుకు ఉంటాయో క్లియర్గా కస్టమర్స్కి చెప్పాలి. అలా చెప్పినప్పుడు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చని వాళ్ళు తీసుకోరు. అలాగే మరో శ్రీ ఇంత రేటా అని అడిగినందుకు అలేఖ్య సిస్టర్లలో ఒకరు తిట్లతో ఒక వాయిస్ నోట్ పంపారు. నీకు మా పికిల్స్ రేట్లు ఎక్కువ అనిపిస్తే ఇళ్లలో పాచి పని చేసుకో అంటూ తిట్టిన ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అయింది. పిచ్చిమోహందానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుకు. ఈ ఇన్సిడెంట్ తో వారి వ్యాపారం, వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినిపోయాయి. ఈ విధంగా 3 ఆడియో లీక్ల తర్వాత సోషల్ మీడియా యూజర్స్ మీమ్ పేజెస్ అలేఖ్య సిస్టర్స్ ను టార్గెట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చళ్ళ క్వాలిటీ కంటే నోటి క్వాలిటీ ఎక్కువగా ఉంది అంటూ మీమ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ట్రోలింగ్ వల్ల వారి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సోషల్ మీడియా అకౌంట్స్ లో మెసేజ్ ఆప్షన్ బ్లాక్ చేసేశారు. ఈ ఆడియో మెసేజ్ పై ముగ్గురు అక్క చెల్లెలు ఒకరైన సుమ రియాక్ట్ అవుతూ ఓ వీడియో చేసింది. తనను ట్రోల్ చేయవద్దని రిక్వెస్ట్ చేసింది. మాకు చాలా మంది కస్టమర్స్ మెసేజ్ చేస్తారు, అందులో కొంతమంది అబ్యూసివ్గా మాట్లాడతారు, మేము వాళ్లకు పంపాల్సిన మెసేజ్ పొరపాటున అతనికి వెళ్ళిందని చెప్పింది. అక్కా చెల్లెల్లో ఒకరైన రమ్య కూడా ఈ వివాదంపై వీడియో రిలీజ్ చేసింది. ఒకరికి మెసేజ్ పెట్టబోయి ఇంకొకరికి వెళ్ళింది. అందులో వినిపించిన ఆ వాయిస్ తన అక్క అలేఖ్యదే. మాకు రోజుకు వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తాయి, అందులో కొందరు తమను బూతులు తిడతారు, అలాంటి వ్యక్తులను మేము బ్లాక్ చేస్తాం, అయితే కొన్నిసార్లు ఆ విధమైన రిప్లై ఇస్తామని చెప్పింది. కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. వైరల్ అయిన ఆడియో క్లిప్ విని విమర్శించే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. వేరే వ్యక్తికి పంపాల్సిన రిప్లై అనుకోకుండా మరో వ్యక్తికి వచ్చిందని ఆ వెంటనే అతడికి క్షమాపణలు చెప్పినట్లు వివరించింది. ఇక తర్వాత బూతులు తిడుతూ ఆడియో రిప్లై ఇచ్చిన అలేఖ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఆమె సమాధానం చెప్పాల్సిందే అంటూ కామెంట్స్ ట్రోల్ చేశారు. చివరకు అలేఖ్య సారీ చెబుతూ 30 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. అందులో అలేఖ్య చిట్టి మాట్లాడుతూ, నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను, ఇప్పటి వరకు నేను తిట్టిన వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్నానని అంది. అయినా ట్రోల్స్ ఆగలేదు. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అయితే ప్రజలు ఈ వివాదంపై 2 విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు కస్టమర్ గొప్పవాడని ఇలా మాట్లాడడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు ఇది వాళ్ళ వ్యాపారాన్ని ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేసే కుట్ర కావచ్చని కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అలేఖ్య పికిల్స్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఊపేస్తుంది. ఇలా అలేఖ్య చిట్టిని విపరీతంగా ట్రోల్ చేయడం వల్ల తమ ఫ్యామిలీ విపరీతంగా ఒత్తిడి గురైందని ఆమె అక్క సుమ మరో వీడియో కూడా రిలీజ్ చేసింది. తన చెల్లెలు అలేఖ్యకు
బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఈ సంఘటన వల్ల ఆమె ఆరోగ్యం చాలా దెబ్బతినడం వల్ల వైద్యులు ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 3 నెలల క్రితమే మా నాన్న చనిపోయారు. మరో మరణం తమ ఇంట్లో జరిగితే భరించే శక్తి మాకు లేదని సుమ ఎమోషనల్ అయ్యింది. మొత్తంగా సారీ చెప్తున్నామని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైనా తమ మీద దయతో వదిలిపెట్టండి కన్నీళ్లతో రిక్వెస్ట్ చేసింది. హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది. ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా. తక్కువ సమయంలో పచ్చళ్ళ వ్యాపారంలో వీరు ముగ్గురు సక్సెస్ అయిపోయారు. వీరి పచ్చళ్ళకు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని రోజులుగా విజయవంతంగా సాగుతున్న ఈ పచ్చళ్ళ వ్యాపారంలో వారు మాట్లాడిన బూతు మాటలే కొంప ముంచాయి. అంతేకాదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళ పచ్చళ్లకు సంబంధించిన 2 కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఒక అతను, మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది, స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలేఖ్య పికిల్ వారికి ధన్యవాదాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీనికి అలేఖ్య సిస్టర్ రమ్య రియల్లీ కాంగ్రాట్స్, సో హ్యాపీ ఫర్ యూ అంటూ రిప్లై కూడా ఇచ్చింది. మరో కస్టమర్, మీ పికిల్ తిన్న వెంటనే మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయింది మేడం, అందరూ అలేఖ్య చికెన్ పికిల్స్ కొనండి అని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అంటే అలేఖ్య పికిల్స్ తిన్న వారికి ఏకంగా ప్రెగ్నెన్సీలు రావడం, పెళ్లిళ్ళు కుదరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. తన బిజినెస్ ను పెంచుకునేందుకు కొంతమందికి డబ్బులు ఇచ్చి ఫేక్ కామెంట్స్ పెట్టించుకుంటుందని కొంతమంది విమర్శిస్తున్నారు కూడా. ఇలా అడ్డు అదుపు లేకుండా వ్యాపారాన్ని పెంచుకోవడానికి చేసిన పనుల్లో ఈరోజు వాళ్ళ వ్యాపార పతనానికి కారణమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొంతమంది ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది, నీకు పచ్చళ్ళు కొనే స్థాయి లేకుంటే లైఫ్ లో డెవలప్ అవ్వని కొంచెం ఘాటుగా చెప్పిందని సమర్థిస్తున్నారు. కాబట్టి కస్టమర్స్ దగ్గర ఎప్పుడు కూడా సహనం కోల్పోయి మాట్లాడకూడదు. మరో ముఖ్య విషయం ఏంటంటే సోషల్ మీడియా అనేది చాలా పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్. దీనిని సమస్యలు ఏమీ లేనట్లు ఒకే సమస్యపై వారాల తరబడి చర్చ జరుపుతూ ట్రోల్ చేస్తూ పోతే ఏం లాభం అండి. ఆ సిస్టర్స్ ఇప్పుడు ఆ కస్టమర్కి మేము క్షమాపణ కూడా చెప్పామని అంటున్నారు. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో మీమ్ పేజెస్ ఇతర ట్రోల్ చేసి యూట్యూబ్ ఛానల్స్ నడిపే వారితో చాలా హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాష్ట్రంలో జరిగే ఇతర సమస్యలపై కూడా ఈ పికిల్స్ పై పోరాడినట్లు పోరాడితే మనకు చాలా వరకు లాభం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేసే వారికి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఉదంతం చాలా పెద్ద గుణపాఠంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఒక బిజినెస్ చేసే వారికి ఎలాంటి సహనం ఉండాలి, ఎలా మాట్లాడాలి, లేదంటే ఏ స్థాయిలోనైతే మనం బిజినెస్లో చాలా ముందుకు వెళ్ళిపోయి బాగా డబ్బులు సంపాదించి ఫేమస్ అయిపోయామో అదే స్థాయిలో మన నోటి దూల కారణంగా లేదా మనం మాట్లాడే విధానంలో ఉన్నటువంటి పొరపాట్ల కారణంగా ఒకేసారి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన వెంటనే కింద పడేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అని ఈ ఉదంతం మనకు నేర్పిస్తుంది. మరో విషయం ఏంటంటే ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లతో ప్రారంభించి ఈరోజు పెద్ద బిజినెస్గా రాణిస్తున్నారో వారికి కస్టమరే కదా ముఖ్యం. కస్టమర్స్ గనక వారి ప్రోడక్ట్ని కొననట్లయితే వీరు అంత పెద్ద స్థాయిలో డబ్బులు సంపాదించగలుగుతారా ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఒక కస్టమర్ ఎంతో ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి మీ ప్రోడక్ట్ కొంటున్నాడంటే అతడు మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, అతనికి గౌరవం ఇవ్వండి. గౌరవం ఇవ్వనట్లయితే ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటాయి. ఇది వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కూడా ఒక గుణపాఠం. కాబట్టి మన పెద్దలు అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్పారు. నోటిని ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలి, లేదంటే ఊహించని అనార్థాలు జరిగిపోతాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.